1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఓయోలోకి సడన్ గా సిపి సజ్జనార్ తనిఖీలు మొదలయ్యాయి అనేసి వీడియో వైరల్ అవుతుంది. అంటే మామూలుగా అంటారు ఇది లీగల్ గా అంతా ఓకే, ఓయో అనేది ఎవరు వచ్చి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎవరన్నారు? మామూలుగా అంటారు కదా ఓయో అంటే. అంటే ఇంకొకటి ఏంటి, ఇప్పుడు సజ్జనార్ వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, రావడం కొంచెం మంచిది అని కొంతమంది, అసలు ఎందుకు వచ్చారు అనేది కొంతమంది, అసలు అది లీగల్గా చట్టపరమైందే, చట్టబద్ధంగా అది కరెక్టే అంటే ఏమంటారు, లీగల్గా అయితే ఓకే చేశారు న్యాయబద్ధంగా, అలాంటప్పుడు మళ్ళా తనిఖీలు ఏంటి అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దీనికి ఒక మంచి క్లారిటీ కావాలి. 100%. సో చాలా మంది నిర్విరామంగా నిరంకుశంగా ఒక ఉద్యమం లాగా ఓయో రూమ్స్ ని కన్సిస్టెంట్ గా బుక్ చేస్తున్నారు. గంట నుంచి వెసులుబాటుగా 6 గంటలు 12 గంటల వరకు కూడా రూమ్ ని అతి తక్కువ సరసమైన ధరలకి మాత్రమే, లోపల అకామిడేషను కంపు ఎంతున్నా సరే భరించేవాడే భర్త అన్నట్టు చక్కగా అందరూ అన్ని భరిస్తూ తక్కువ రేట్లో కార్యకలాపాలని సుఖంగా పడుకుంటున్నారు. వెళ్ళి నిద్రపోవడానికే కదా బెడ్ కావాలి సెపరేట్ గా, చక్కగా నిద్రపోతున్నారు అనమాట. అక్కడ బాగా నిద్రపోతున్నారు, స్లీప్ చేస్తున్నారు. సో లీగల్ గా కన్సెన్షువల్ సెక్స్, ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇంటిమేట్ గా ఉంటే చట్టబద్ధంగా తప్పు కాదు కదా అని వాగ్వివాదం చేసే కపుల్స్ అందరూ కరెక్టే. ఇష్టపూర్వకంగా వచ్చామండి, మమ్మల్ని మీరెవరు, మీ అధికారులు అయితే ఏమిటి, పోలీసులు అయితే ఏమిటి, మీరెవరు మమ్మల్ని అడగడానికి అనే 18 సంవత్సరాలు మించిన ఎవరైనా సరే హక్కుదారులు అవుతారు ఇద్దరు. కానీ పోలీసు వారిని వెనకేసుకొస్తున్నాను అని కాకుండా లా పరంగా ఏమేమి జరగచ్చు అనేది నేను చెప్తున్నాను. సజ్జనార్ గారు ఒక సిపి పొజిషన్ లో ఉండి ఒక చిన్న ఓయో రూమ్కి వెళ్ళారంటే ఇద్దరు కన్సెన్షువల్ గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కెలకడానికి కాదు. నువ్వు ఆ వీడియోలో చూస్తే నేను పలానా ఏదో హాస్టల్లో చదువుతున్నానంటే ఏం చేస్తున్నావు అమ్మా అంటే నేను ఒక్కదాన్ని ఉన్నానంటే ఆయన డోర్ వేసేసారు, పక్కకు వచ్చేసారు. అంత పెద్ద ఆఫీసర్ వెళ్ళారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ ఏ పరిధుల్లో వెళ్ళొచ్చు అంటే వాళ్ళకి కంప్లైంట్ కానీ లేకపోతే పోలీసు వారికి వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ ఇది తెలిసిన వాళ్ళు మఫ్టీలో ఉండే వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ కొహిజన్ అంటే ఇష్టం లేకపోయినా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, ప్రాస్టిట్యూషన్ ఎప్పుడైతే పెయిడ్ అని కన్సెన్షువల్ గా అయిందో, దీన్ని ఒక తప్పు దారి ద్వారా ద్వంద్వార్థాలతో అంటే వాళ్ళని కన్సెన్షువల్ అని చెప్పమని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆడపిల్లల్ని ఈ ప్రాస్టిట్యూషన్ లో తోసి ఆ రూమ్స్ బుక్ చేయడం అనేది దళారులు ఉంటారు కదా, అట్లాంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా సుప్రీంకోర్టు ఎక్కడ ప్రాస్టిట్యూషన్ లీగల్ అని చెప్పాల. కన్సెన్షువల్ సెక్స్ అంటే ఇష్టపూర్వకంగా చేస్తే ఓకే, కానీ ఇష్టపూర్వకంగా అని చెప్పి మభ్యపెట్టి ఆడవాళ్ళని రొచ్చులో దించేది ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, అండ్ స్టిల్ ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఇస్ ఇల్లీగల్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం జరిగినా సరే డబ్బు తీసుకొని ఆడవాళ్ళని ఇలా బందీలుగా చేసి ఈ ఓయో రూమ్లు బుక్ చేసి వాళ్ళతో ఇలా ఒక వ్యాపారం నడిపిస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఇట్ కెన్ ఆల్సో బి ఇప్పుడున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది June 6th, ఎవరన్నా ఎక్కడన్నా రూమ్స్ తీసుకొని వాళ్ళు ఇంకేదన్నా రాంగ్ఫుల్ గా అక్కడ ఏదన్నా అక్యూజ్డ్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే ఫ్యూచర్ లో ఏమన్నా హాని కలిగించడానికి సొసైటీలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, బాంబ్ బ్లాస్టింగ్ అని లైక్ ఎనీథింగ్, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారని ఎవరన్నా తెలిపినా కానీ వాయిరింగ్ అంటారు. Section 77 లో ఇష్టపూర్వకంగా వచ్చింది, ఫిజికల్ ఇంటిమేసీ అంతా చేస్తోంది, అది ఇది అని తెలిసిన ఒక అమ్మాయిని నగ్నంగా వీడియోలు తీయడం కానీ దట్ ఈస్ నాట్ లీగల్. మాకు ఇష్టం ఉంది మేము తీసుకుంటాం అంటే కుదరదు. ఇట్స్ ద డిగ్నిటీ ఆఫ్ అ విమెన్. You're not supposed to make any videos in the OYO rooms, especially on the physical intimacy గానీ porn క్రియేట్ చేయడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతున్నా కానీ పోలీసులకి 100% హక్కు ఉంది వచ్చి తనిఖీలు చేయడానికి. సో వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉన్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి అన్న ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అంత పై ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ కాకుండా అంత పై ఆఫీసర్ వచ్చారంటే సొసైటీకి కానీ ప్రశాంతత, జనాలు ప్రశాంతంగా బతకటానికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటేనే వస్తారు, వాళ్ళు ఏం ఊరికే రారు.
సో మీరేదో పెద్ద కన్సెన్షువల్ సెక్స్ ఆయన ఓయో రూములకి రావచ్చు, ఇన్ని గ్రౌండ్స్ లో రావచ్చు. ఎక్కడ రాకూడదు? నేను ఫస్ట్ చెప్పిన ఒక్క పాయింట్ లో మీరిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకుంటుంటే పోలీస్ వారికి ఎలాంటి హక్కు లేదు. గూగుల్లో, చాట్‌జీపీటీలో, పర్ప్లెక్సిటీలో కొట్టేసి లా తెలుసుకొని చేస్తే ఇలానే ఉంటుంది. సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లు లేకపోతే పుస్తకాలు చదివితేనే కాదు. సమాజంలో బతుకుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఒక పద్ధతి, స్థితిగతి ఉంచుకోండి. చాలా అగ్లీగా, నీచంగా, నికృష్టంగా, నిర్మానుషంగా, దరిద్రంగా బిహేవియర్లు చేసి ఏమనంటే కన్సెక్షువల్ సెక్స్ అనే ప్రతి వాళ్ళకి ఇది ఒక వెన్ను సరచ. అడ్డదిడ్డంగా మీరు దొరికారా పోలీసు వారు, ఇలాంటివి మరిన్ని జరగకుండా ఆపడానికి వాళ్ళు క్రైమ్ రేటు పెరిగిపోతోంది. ఇలాంటి పద్ధతుల్లో ఆడపిల్లల్ని దించుతున్నారు. ఇష్టం లేకపోయినా ఇష్టపూర్వకంగా చేస్తున్నారు అని చెప్పి దించే దళారులు ప్రాస్టిట్యూషన్ కి, హ్యూమన్ ట్రాఫికింగ్ కి, అమ్మాయిలు అక్కడ నచ్చితే వాళ్ళని కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా వైలెన్స్లు, విక్టిమ్స్ ఉన్నారు. కాబట్టి పోలీసులు తనిఖీలు చేయడానికి 100% హక్కుదారులు. లా అండ్ ఆర్డర్ వాళ్ళకి నిలపటానికి వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పాల్సిన అవసరంలా, సోషల్ మీడియాకి పోలీసులు చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళ విఘ్నత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళ డ్యూటీని వాళ్ళు 100% ఫాలో అవుతారు. ప్రజల సంరక్షణకి మాత్రమే పనిచేస్తారు. సో అందుకు సజ్జనార్ గారు వెళ్ళారు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి. అంటే లా ప్రకారం కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అన్నట్టు కొన్నిటికి వెళ్ళాలి, చూడాలి. రీజనింగ్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వస్తుంది. నీకెందుకు చెప్తారు? ఖచ్చితంగా ప్రతిదానికి వాళ్ళకి తెలీదా? సూపర్ చెప్పావు. థ్యాంక్ యూ.